ఇప్పుడు మనం అతి ముఖ్యమైనటువంటి ప్రయోగమైన సంబంధ కారక్. ఈ సంబంధ కారక్ గురించి దాని ప్రయోగం ఎలా ఉంటుంది ఏంటో తెలుసుకుందాం. హిందీలో 80% వరకు సంబంధ కారక్ ప్రయోగం అనేది జరుగుతుంది. ఏమిటి సంబంధ కారక్? తెలుగులో ఏమంటారంటే దాన్ని షష్ఠీ విభక్తి ప్రత్యయము అంటాం. చూడండి, సంబంధ కారక్ కా, కే, కి 3 శబ్దాలు ఉన్నాయి. 3 శబ్దాలకి ఒకే అర్థం ఉంటుంది. అందువల్లనే చాలా విశేషమైన ప్రయోగం ఇది. 3 శబ్దాలకి ఒకే అర్థం అన్నప్పుడు ఏ శబ్దము ఎప్పుడు కా ఎప్పుడు ఉపయోగించాలి, కే ఎప్పుడు ఉపయోగించాలి, కి ఎప్పుడు ఉపయోగించాలి, ఇది తెలుసుకోవాలి. వీటి వలన నామవాచక శబ్దాల్లో, సార్వనామిక విశేషణ శబ్దాల్లో, విశేషణ శబ్దాల్లో మార్పు కూడా వస్తూ ఉంటుంది. అదేంటో వివరంగా గమనిద్దాం. చూడండి, కా, కే, కి యొక్క, కా అన్న యొక్క, కే అన్న యొక్క, కి అన్న యొక్క. దీన్ని ప్రయోగించడం ఎలాగంటే 2 శబ్దాలు ఉంటాయి. 2 శబ్దాల్లో రెండవ శబ్దము యొక్క సంబంధము మొదటి శబ్దంతో కలిగి ఉన్నట్లుగా తెలియచేయాలి. మొదటి శబ్దము సంజ్ఞ అవ్వచ్చు, సర్వనామం అవ్వచ్చు. సంజ్ఞ అంటే నామవాచకం, సర్వనామం అంటే తెలుసు. ఈ రెండింటిలో ఏదైనా ఉంచుకోవచ్చు. కానీ రెండవ పదం అనేది మాత్రం ఖచ్చితంగా సంజ్ఞా శబ్దమే ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే సంజ్ఞ అనేటటువంటిది నామవాచక శబ్దం అయితే దానికి ఒక పేరు ఉంటుంది. పేరు ఉన్నది అంటే ఒక లింగము, ఒక వచనము తప్పనిసరిగా ఉంటుంది. ఈ రెండవ పదం ఏదైతే ఉందో దాని యొక్క లింగ వచనాలకు అనుగుణంగా కా, కే, కి ఈ మూడిట్లో చేర్చాలి. అంటే దీని యొక్క లింగ వచనాలను అనుసరించి మనం మధ్యలో చేర్చాల్సినటువంటిది కా, కే, కీలో ఏదో ఒకటి చేరుస్తాం. ఇది చేర్చడం వలన ఈ సంజ్ఞా శబ్దాల ఆకారాంతమైన సర్వనామాల్లోనూ మార్పు వస్తుంది. దీని యొక్క లింగ వచనాల నుంచి చేరుస్తాం, కానీ మార్పు మాత్రం దీంట్లో వస్తుంది. అది ఎలా వస్తుందో చూద్దాం. ఫస్ట్ పదం మై అనుకుందాం. ఇక్కడ కా పెట్టాలా, కే పెట్టాలో మనకి తెలియదు. రెండో శబ్దము బేటా పెట్టుకున్నాం. బేటా అంటే కుమారుడు. కుమారుడు అనేది సంజ్ఞా శబ్దం. మై అనేటువంటి సర్వనామ శబ్దం. ఈ బేటా అనే దానికి ఒక లింగం ఉంటుంది, ఒక వచనం ఉంటుంది. బేటా ఆకారాంత ఎక్కువ శబ్దాలన్నీ కూడా పుల్లింగాలు ఎక్కువగా. ఇది పుల్లింగము, ఏకవచనం. ఎప్పుడైతే రెండవ శబ్దము పుంలింగ ఏకవచనం అయినప్పుడు ఈ మధ్యలోకి కా అనేటటువంటిది రావాలి. ఈ రెండో శబ్దము ఖచ్చితంగా మనం గమనించాల్సింది ఇది. అంటే ఇక్కడ ఏం పెట్టుకోవాలి, మనం కా పెడతాం. ఇక్కడ రెండో దానికి వద్దాం. ఇక్కడ సర్వనామే మై. ఇక్కడ బేటే ఉంది. బేటే అంటే కుమారులు, బహువచనం. పుంలింగ బహువచనం కాబట్టి పుంలింగ బహువచనం అయినప్పుడు ఇక్కడికి కే అనేటటువంటిది రావాలి. అంటే ఈ రెండింటి మధ్యలో కే పెడతాం. ఆ తర్వాత కీ ఉంది. మళ్ళీ మొదటి శబ్దం సర్వనామే. సర్వనామే కదా, నామవాచకం కూడా పెట్టు. ఉదాహరణలన్నీ ఇప్పుడు గమనిద్దాం మనం. బేటీ స్త్రీలింగం. స్త్రీలింగ ఏకవచనమైనా బహువచనమైనా దాని నుంచి దీనికి సంబంధించినటువంటిది కీ పెడతాం. అంటే కీ. ఇది ఏకవచనం అవ్వచ్చు, బహువచనం అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పే దాంట్లోనే మళ్ళీ అపవాదం ఉంటుంది. చెప్పిన నియమాలను మళ్ళీ ఉల్లంఘించడం జరుగుతుంది. అందుకని మీరు జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. చూడండి, మై ప్లస్ కా ప్లస్ బేటా. మై అనేటటువంటిది స్త్రీలింగం అవ్వచ్చు, పుంలింగం అవ్వచ్చు. ఇక్కడ కూడా అంతే. కానీ మొదటి శబ్దము యొక్క లింగ వచనాలను అనుసరించి కా మారదు. రెండవ శబ్దం ఏదైతే ఉందో దాని యొక్క లింగ వచనాలను అనుసరించి
మొదటి పదాన్ని చేర్చాలి. మొదటి పదాన్ని చేర్చినప్పుడు మనం ఇంతకుముందు పాఠంలో సర్వనామాలు, విభక్తి ప్రత్యయాలు మార్పులు గమనించాం. మై ప్లస్ కా మైకా అవ్వకూడదు. మై ప్లస్ కా మేరా. అంటే మై బేటా అంటే నేను కుమారుడు. నేను అనేటటువంటి దానికి ఈ మూడిట్లో ఏదో ఒకటి చేస్తే యొక్క అని వస్తుంది. నేను ప్లస్ యొక్క, నా యొక్క, నా అన్న యొక్క, నా యొక్క అన్న రెండింటికి ఒకటి. మై ప్లస్ కా మేరా అయింది. అంటే మేరా బేటా. మేరా బేటా అంటే ఈ మేరాలో కా అనేటటువంటిది మనకు కనిపించట్లా. కనిపించకపోవడం కారణం ఏంటంటే సర్వనామాలకి విభక్తి ప్రత్యయాలు చేరిస్తే మార్పు వస్తుంది. ఆ మార్పు వలన మేరాగా మారింది. ఇక్కడికి వచ్చేసరికి చూడండి, మై ప్లస్ కే, మైకి అనకూడదు. మై ప్లస్ కే నా కుమారులు, నా యొక్కలో ఏం తేడా రాదు. బేటే కుమారులు. మై ప్లస్ కే మేరే, మేరే బేటే. ఇది బహువచనం. అంటే మై అల్లా ఏకవచనమే బహువచనంగా మారింది. కే పెట్టాం కాబట్టి ఇది బహువచనం. మేరా బేటా అంటే నా కుమారుడు, నా యొక్క కుమారుడు. మేరే బేటే అంటే నా యొక్క కుమారుడు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ మై ప్లస్ కి మేరీ. మేరీ బేటీ, మేరీ బేటియా రెండిట్లో ఏదైనా సరే నా కుమార్తె, నా యొక్క కుమార్తె, నా యొక్క కుమార్తెలు. ఇక్కడ మై బదులు రామ్ పెట్టండి. రామ్ అనేటటువంటిది నామవాచకం కాబట్టి రామ్ కా బేటా. ఇక్కడ కా వస్తుంది మళ్ళీ. బేటా. ఇక్కడ కూడా రామ్ అని పెట్టుకున్నాం అనుకోండి, రామ్ కే బేటీ. ఇక్కడ కూడా రామ్ పెట్టాం అనుకో, రామ్ కి బేటీ. ఇక్కడ రామ్ కాకుండా సీత పెడతాను. సీత స్త్రీలింగం. సీత స్త్రీలింగం కాబట్టి కీ చేర్చకూడదు. అంటే మొదటి శబ్దం ఏదైతే ఉందో దాని యొక్క లింగ వచనాలను అనుసరించి కా, కే, కీలు రావు. రెండవ పదం ఏదైతే ఉందో బేటే, కే. రామ్ కే బేటే, సీతాకే బేటే. ఇక్కడ మళ్ళీ రామ్ పెట్టాను. రామ్ పుల్లింగం అయినప్పటికీ కూడా కీ పెట్టాలి. ఎందుకు కీ పెట్టాలి? బేటీ స్త్రీలింగం కాబట్టి రామ్ కి బేటీ. రామ్ కి బేటియా. ఇవి మనం గుర్తుంచుకోవాలి. మళ్ళీ వీటిలో మార్పు వస్తుంది. ఆ మార్పు మనం గమనించాలి. ఇది ఒక నియమం. అంటే మనకు తెలిసిందేంటి? రెండవ శబ్దము సంజ్ఞా శబ్దమై ఉండాలి అని చెప్పుకున్నాం. ఎందుకు సంజ్ఞా శబ్దం అవ్వాలంటే కా కానీ, కే కానీ, కీ కానీ రెండవ శబ్దము ఏ లింగము అయితే, ఏ వచనం అయితే దానికి అనుగుణంగా ఈ పెట్టాలి. పుంలింగ ఏకవచనం అయితే కా, పుంలింగ బహువచనం అయితే కే, స్త్రీలింగ ఏకవచన బహువచనాలు కీ చేర్చాలి. ఇలా చేర్చినప్పుడు సరైనటువంటి ప్రయోగంగా ఉంది. ఇది ఒక నియమం. ఈ నియమాన్ని మళ్ళీ నేను బ్రేక్ చేస్తాను. అలా కాదు, ఎలా ఉంటుంది అని. దీంట్లోనే ఇంకొంచెం డీప్కి వెళదాం. ఇక్కడ మై అనేటటువంటిది కా చేరిస్తే మేరా అయింది. బేటా అనేది పుల్లింగం, ఏకవచనం. ఇది ఏకవచనం. రెండవ శబ్దము పుంలింగ ఏకవచనమై ఉండి, రెండవ శబ్దము పుంలింగ ఏకవచనమై ఉండి దీని తర్వాత ఏదైనా సరే విభక్తి ప్రత్యయం చేర్చినప్పుడు, ఏదైనా విభక్తి ప్రత్యయం అంటే కా, కే, కీ, సే, మే, పర్ ఏదైనా సరే చేర్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి కా కేగా మారుతుంది. నియమం అది. మనం ఏం చెప్పాం? పుంలింగ ఏకవచనం అయితే కా చేర్చాలని చెప్పాం. కానీ పుంలింగ ఏకవచనం అయి ఉండి దీని తర్వాత ఏ విధమైనటువంటి ప్లస్ మే పెట్టాను, లేదా కా పెట్టాను. మళ్ళీ
అంటే మై ప్లస్ కా ప్లస్ బేటా ప్లస్ కా. ఈ కా ఎందుకు పెట్టాము, ఎద్దు రావాలి అంటే ఇంకొక పదం కూడా రాస్తాను, నామ్. ఇక్కడ బేటా పుల్లింగ ఏకవచనం కాబట్టి మై అనే దానికి కా చేర్చడం జరిగింది. ఇక్కడ నామ్ అనేది పుంలింగ ఏకవచనం కాబట్టి కా చేర్చడం జరిగింది. ఇలా చేర్చినప్పుడు మొదటి చేర్చినటువంటి రెండో శబ్దము పుంలింగ ఏకవచనమై ఉండి దీని తర్వాత ఏ విధమైనటువంటి విభక్తి ప్రత్యయం వచ్చినా దీనికి సంబంధించిన కేగా మారుతుంది. దీన్ని సంబంధకారక సంజ్ఞ అంటారు. సంబంధకారక సంజ్ఞ అంటే షష్ఠీ విభక్తి సంబంధము కలిగినటువంటి నామవాచకము. కాబట్టి ఈ సంబంధకారక సంజ్ఞ తర్వాత ఏ విధమైన విభక్తి ప్రత్యయం వచ్చినా కా కానీ కే కానీ కీ కానీ కో కానీ ఏదైనా సరే ఇది కేగా మారాలి. అంటే మై ప్లస్ కే ఏమవుతుంది, మేరే. ఇది కేగా మారింది. మేరే బేటా అని చెప్పాం, కా నామ్ అన్నాం. ఈ నామ్ అనేది పుంలింగ ఏకవచనం కాబట్టి కా వచ్చింది. ఇక్కడ దీని తర్వాత కా వచ్చింది కాబట్టి మే వచ్చింది. ఇప్పుడు ఇట్లా మార్చేస్తాం మన నే చెప్పిన నియమం ప్రకారం. కానీ ఇది కూడా తప్పే. ఎందుకంటే ఆతో అంతమయ్యేటటువంటి పుంలింగ ఏకవచన నామవాచకాలకి ఏదైనా ఒక విభక్తి ప్రత్యయం చేరిస్తే ఆ ఏగా మారుతుంది. అంటే ఇప్పుడు ఇదేమవ్వాలి, మై ప్లస్ కే మేరే బేటాలా బేటే కా నామ్ సంథింగ్. కానీ ఇక్కడ చూడండి మేరే బేటే అన్నాం, ఇక్కడ మేరే బేటే అన్నాం, ఇక్కడ మేరే బేటే అన్నాం. ఇది పుంలింగ బహువచనం, ఇది పుంలింగ ఏకవచనం. మరి దీనికి ఎలాగండి మనం వ్యత్యాసం తేడా కనుక్కునేదంటే ఇది కా అనేటటువంటి విభక్తి ప్రత్యయం చేర్చడం వల్ల ఆకారాంత నామవాచకం ఏగా మారింది. అదే ఏకారాంత నామవాచకం ఉందనుకోండి అది ఓంగా మారుతుంది. అప్పుడు ఏం చేయాలి, మేరే బేటా కదా ఇక్కడ ఉండాల్సింది, కా నామ్ అనం కదా. నా కుమారుల పేర్లు అండంగా నా కుమారుల పేరు అనం, అందరికి ఒకే కారు పెట్టాం. ఇక్కడ కే పెట్టుకుందాం పోనీ. నామ్ అంటే పుల్లింగ ఏకవచనానికి బహువచనానికి ఒకటే. దీని యొక్క ప్రభావం వలన ఈ కా యొక్క ప్రభావం వలన బేటా బేటేగా మారింది, కే యొక్క ప్రభావం వలన బేటే బేటోంగా మారుతుంది. మేరే బేటోం. కే నామ్. ఇది తేడా. మేరే బేటే అన్నంత మాత్రాన ఇది ఏకవచనం కాదు. ఎందుకు వచ్చింది, కా అనే చేర్చడం వలన. దీంట్లో ఇంకా కొన్ని మార్పులు వస్తాయి, ఆ ఉదాహరణ కూడా రాస్తాను ఇప్పుడు. మేరా యహ చోటా బేటా కా నామ్ అన్నాను. సహజంగా చెప్పేది అది. మేరా యహ చోటా బేటా కా నామ్. నేను చెప్పింది అదే. ముందు ఇదేంటంటే ఈ మూడు ఇక్కడి వరకు దీని ప్రభావం వల్ల మేరాగా అయింది. కా అనే ప్రభావం, ఇవన్నీ విశేషణాలు. ఇది మామూలుగా విశేషణం, గుణవాచక విశేషణం. ఇది సార్వనామకి విశేషణం. హిందీలో నియమం ఏంటంటే
ఆకారాంత ధాతువు కానీ ఏదైనా సరే నామవాచకానికి విభక్తి ప్రత్యయం చేస్తే ఏగా మారుతుందని చెప్పాం. దీనికి సంబంధించినటువంటి ఆతో అంతమయ్యే విశేషణం కూడా ఏగా మారుతుంది. దీనికి సంబంధించిన సర్వనామము కూడా ఈ సర్వనామానికి అంటే విశేషంగా పనిచేస్తుంది కాబట్టి కాజేరిస్తే ఏమవుతుందో ఆ మార్పు వస్తుంది. వాస్తవంగా మన ప్రకారం ఇటు రాస్తాం, శుద్ధకి ఈజీ అంటారు, కరెక్ట్ చేయమంటారు. అంటే మనం తెల్లాలేస్తే ఒక మాట ఒక వాక్యం రాయాలంటే ఈ ప్రయోగంతో ఇన్ని రకాలు చూసుకోవాలి. మేరా అలా ఏమైపోతుంది, కా ప్రభావం వలన మేరే అవుతుంది. మేరే అయిందంటే మేరా ఎందుకు ఈ నియమం ఏంటి, పుంలింగ ఏకవచనమైనటువంటి నామవాచకం ఉండి దాని తర్వాత ఏదైనా విభక్తి ప్రత్యయం వస్తే కా కేగా మారుతుంది అన్నాం. ఈ బేటా పుల్లింగ ఏకవచనప్పటికి కా పెడితే మేరా అయింది. దాని తర్వాత విభక్తి ప్రత్యయం రావడం మేరే అయింది. యహ్ ప్లస్ కా ఇస్గా మారుతుంది, ఇస్. చోటా అనేది చోటేగా మారుతుంది. బేటా అనేటటువంటిది బేటేగా మారుతుంది. కా నామ్. చూడండి ఎన్ని మార్పులు వచ్చినాయో. అందుకని ఇది చాలా విశిష్టమైన ప్రయోగం. రాసేటప్పుడు ఈ మనం ఒక నియమం చెప్పినప్పుడు మళ్ళీ ఆ నియమాన్ని అపవాదం చెప్పుకుంటూ ఉంటాం. ఈ కా అనేటటువంటి దానివల్ల చోటా చోటే బేటా బేటేగా మారింది, చోటా చోటేగా మారింది, యహ్ ఇసుగా మారింది, మేరా మేరేగా ఒక్క కారణం చేత, ఒక్క అక్షరము అంటే ఒక విభక్తి ప్రత్యయ కారణం చేత 4 రకాల మార్పులు వచ్చినాయి. వాస్తవంగా రాయాల్సింది దీని అర్థం ఏంటి, నా యొక్క ఈ చిన్న కుమారుడు, అంతమందిలో కూర్చుంటే నా యొక్క ఈ చిన్న కుమారుడు పేరు అని చెప్పడానికి ఈ కావలన మేరా మేరేగా మారింది, యహ్ ఇస్గా మారింది, చోటా చోటేగా మారింది, బేటా బేటేగా మారింది. అంటే మేరే ఇస్ చోటే బేటే కా నామ్. సహజంగా మనం తుమ్హారా నామ్ క్యా అంటాం, తుమ్హారా ఏంటి అసలు, తుమ్ అనే నామ్ అనేది పుల్లింగం కాబట్టి ఈ నామ్ అనేటటువంటి దాని కారణంగా కా వచ్చింది. ఈ కానే కారణం చేత ఇన్ని 4 మార్పులు వచ్చినాయి. ఎన్నోసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆడపిల్లల్ని తుమ్హారా నామ్ క్యా అంటే మేరీ నామ్ లత అని చెప్తారు, క్యో అంటే మై స్త్రీ హూనా అంటారు. అంటే నామ్ అనే దానికి స్త్రీలింగం ఉండదు. మేరా నామ్ లత, లత వేరు, నామ్ వేరు. లత నుంచి రాలా, కా కా నామ్ అనేది పుల్లింగం కాబట్టి కా చేరుస్తాం. ఇక 3వ నియమం, ఇక్కడ కీ పెట్టాం. ఎందుకని, బేటి అనేది స్త్రీలింగం కాబట్టి ఏకవచనం, స్త్రీలింగ ఏకవచనమైనా స్త్రీలింగ బహువచనమైనా కీ రావాలి. ఈ కీ ఉపయోగించేటప్పుడు ఒక విశేషమైన నియమం ఉంది. ఈ నామవాచకానికి ముందు ఏదైనా సంఖ్యావాచక విశేషణము, సంఖ్య అంటే 1, 2 ఏదైనా అవ్వచ్చు. ఇది ఏకవచనం, బేటియా అని పెట్టిన బహువచనం, మై ప్లస్ కి మేరీ బేటీ మేరీ బేటియా ఏదైనా అవ్వచ్చు. కానీ దీనికి ముందు సంఖ్యావాచక విశేషణం వస్తే ఈ కీ కేగా మారుతుంది. ఇప్పుడు సంబంధకారక సంజ్ఞ స్త్రీలింగమై ఉండి ఏకవచనమైన బహువచనమైన దీనికి ముందు ఏ విధమైనటువంటి సంఖ్యావాచక విశేషణం, సంఖ్యలన్నీ కూడా విశేషణాలే, విశేషణం వస్తే ఈ కీ కేగా మారుతుంది. చాలామందికి ఈ విషయంలో వాళ్ళకి చాలా సందేహం ఉంటుంది. ఎలాగంటే మేరీ ఏక్ బేటీ పడ్తీ హై అని ఉందనుకోండి,
దీన్ని కరెక్ట్ చేయమంటాడు. ఈ ఏక్ లేకపోతే మేరీ బేటీ పడ్తీ హై కరెక్ట్. కానీ ఈ ఏక్ అనేటటువంటిది పెట్టు సంఖ్యావాచక విశేషణం కాబట్టి ఈ కీ ఇక్కడ మై ప్లస్ కీ కాబట్టి మేరీగా అయింది. కీ ఎలాగ మారుతుంది? కేగా మారాలి. మై ప్లస్ కే ప్లస్ ఏక్ బేటీ పడ్తీ హై అంటే మేరే ఏక్ బేటీ అని రాయాలి. మేరే ఏక్ బేటీ పడ్తీ హై. అంటే ఏంటి? ఈ ఏక్ అనేది రావటం వలన మేరీ అల్లా మేరేగా మారింది. ఇక్కడ దో పెట్టుకున్నాం అనుకోండి, లేక తీన్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ బేటీ అల్లా బేటియాగా మారుతుంది. అప్పుడు కూడా మేరే దో బేటియా పడ్తీ హై, మేరే తీన్ బేటియా పడ్తీ హై. అంటే మనము చెప్పినటువంటి నియమాలని మళ్ళీ అపవాదుగా పెట్టి ఇంకొక నియమం మనం చెప్పింది కాదు, వ్యాకరణవేత్తలు చెప్పినటువంటి నియమం అది. స్త్రీలింగ ఏకవచనమైన బహువచనమైన సంబంధకారక సంజ్ఞ అయితే కీ పెట్టాలని చెప్పాం. ఈ సంబంధకారక సంజ్ఞ స్త్రీలింగ ఏకవచనమైన బహువచనమైన దానికి ముందు ఏ విధమైనటువంటి సంఖ్యావాచక విశేషణం వస్తే దానికి సంబంధించిన సంబంధకారక కీ కేగా మారుతుంది. ఇది అలాగే కొన్ని ఏకవచనానికి బహువచనానికి ఒకటే శబ్దం ఉంటుంది. ఇప్పుడు మనకి బేటా అల్లా బేటేగా మారిందని చెప్పుకున్నాం, బేటీ అల్లా బేటంగా మారిందని చెప్పుకున్నాం విభక్తి ప్రత్యయం వచ్చిన మనం. అదే హాత్ ఉందనుకోండి, మేరా హాత్ అని చెప్పాను నేను. మేరా హాత్ అంటే నా చెయ్యి. హాత్ అనేది పుల్లింగము ఏకవచనము కాబట్టి మేరా. అలాగే మేరే హాత్ అని ఉందనుకోండి, హాత్ అనేది ఏకవచనానికి బహువచనానికి ఒకటి. మేరా హాత్ అంటే నా చెయ్యి, మేరే హాత్ అంటే నా చేతులు. మేరా హాత్ మే అని పెట్టామనుకోండి, ఒక విభక్తి పరిచయం మార్పే ఉండదు దీంట్లో. మేరా హాత్ మే అనుకుంటాం, కానీ దీంట్లో మార్పు ఉండదు, కానీ దీంట్లో మార్పు ఉంటుంది. ఏ మార్పు? విభక్తి ప్రత్యయం వస్తే పుంలింగ ఏకవచనం అయి ఉండి దాని తర్వాత ఏదైనా ఒక విభక్తి ప్రత్యయం వస్తే కేగా మారుతుంది. కాబట్టి ఇదేమైంది? మేరే హాత్ మే, మేరే హాత్ మే. కానీ ఇక్కడ మే పెట్టామనుకోండి, మేరే హాత్ ఉంది కదా, ఆల్రెడీ మేరే ఉంది కదా, మేరే హాత్ మే అనకూడదు. మరి ఇక్కడ మేరే హాత్ మే అంటే ఇది మేరే హాత్ మే. ఇది పుల్లింగ ఏకవచనానికి బహువచనానికి ఒకటే శబ్దమై ఉన్నప్పుడు, పుల్లింగమై ఉండి దాని తర్వాత ఏదైనా విభక్తి ప్రత్యయం వచ్చినప్పుడు ఏకవచన రూపంలో ఏం మార్పు ఉండదు, బహువచన రూపంలో హాతల హాతోంగా మారుతుంది. హాతల హాతోం, మేరే హాతో మే, నా చేతులలో. అంటే ఏకవచన రూపంలో ఉన్నప్పుడు ఈ హాత్ అనేటటువంటి నామవాచక శబ్దంలో ఏ విధమైన మార్పు రాల. కానీ బహువచన రూపంలో వచ్చినప్పుడు, మే అనేది వచ్చినప్పుడు హాతల హాతోం, ఘరో మే. అలాగే మేరా భాయి అంటాం. మేరా భాయి అంటే నా అన్న, నా సోదరుడు. మేరే భాయి అంటే నా సోదరుడు. అలాగే మేరా భాయి కా నామ్ అన్నప్పుడు ఒకదానికి వచ్చినప్పుడు, లేదా కో మేరే భాయి కో బులావో అన్నాం అనుకోండి, కో వలన మేరాల మేరే వస్తుంది, మేరే భాయి కో బులావో. అలా మేరే భాయి ఉందనుకోండి,
బహువచనం అప్పుడు మేరే భాయియోంకో బులావ్. ఈ విధంగా కా కే కి అనేటటువంటిది అడుగడుగున ప్రతి వాక్యములోనూ దీని ప్రయోగం 80% కనపడుతుంది. చిన్నది ఈ పుస్తకం ఎవరిది అన్నప్పుడు కితాబ్ కిస్కా హై, కిస్కా ఎలా వచ్చింది, కిస్కి ఎలా వచ్చింది, కిస్కి హై, కితాబ్ స్త్రీలింగం किसकी है, मेरा नाम या घर किसका है, या किताब किसकी है, तुम्हारा नाम क्या है, मेरा नाम. ఇలా ప్రతి ఒక్క మీరు మనం పాఠంలో ప్రతి క్లాసులోనూ పాఠం చెప్పేటప్పుడు ప్రతి లైన్లోనూ ఎక్కడో చోట ఈ సంబంధకారక కా కే కి ప్రయోగాలు వస్తూనే ఉంటాయి. చూడండి, చెప్పిన ప్రకారం మరొకసారి రిపీట్ చేస్తాను. పుంలింగ ఏకవచనం అయినప్పుడు కా చేరుస్తారు, పుంలింగ బహువచనం అయితే కే చేరుస్తారు, స్త్రీలింగ ఏకవచన బహువచనం అయినా కీ చేరుస్తారు. అలాగే దానికి ఏం చెప్పాను, ఈ పుంలింగ ఏకవచనం అయినటువంటి నామవాచకం సంబంధకారక నామవాచకం తర్వాత కా ఉంటే దానికి సంబంధించిన కా కేగా మారుతుందని, దీనికి సంబంధించినటువంటి ఏదైనా విశేషణాలున్నా సార్వనామిక విశేషణాలున్నా ఏదైనా సరే వాటికి కూడా మార్పు వస్తుందని రాసి చూపించాను. అదే ఇక్కడ రామ్ పెట్టాం, సీత పెట్టాం, మళ్ళీ రామ్ పెట్టాం. రామ్ పుంలింగము ఏకవచనం, దాన్ని బట్టి కా రాలేదు. బేటా అనేది పుల్లింగము ఏకవచనం కా వచ్చింది. సీత స్త్రీలింగం అయినా సరే బేటే అనేటటువంటిది పుల్లింగం కాబట్టి కే వచ్చింది. సీత ఏ లింగం అయినా సరే, రాము పుల్లింగం అయినా బేటి అనేది స్త్రీలింగం కాబట్టి దానికి సంబంధించి కీ వచ్చింది. ఈ విధంగా దీని తర్వాత వచ్చినటువంటి సర్వన కారక ప్రత్యయం వల్ల వచ్చే మార్పులు చెప్పాను. మూడోది సంబంధకారక సంజ్ఞ స్త్రీలింగమయ్యుండి దానికి ముందు ఏ విధమైనటువంటి సంఖ్యావాచక విశేషణం వస్తే దానికి కూడా మారుతుంది, కీ అల్లా కేగా మారుతుంది అని చెప్పుకున్నాం. మేరే ఏక్ బేటీ పడ్తీ హై. అలాగే దశరథికి ఎక్కువగా డిఎస్సిలో కూడా దశరథికి తీన్ రాణియా శుద్ధ గీజీ అంటాడు, దశరథికే తీన్ రాణియా. ఈ విధంగా మీరు ఒకసారి పరిశీలించుకుంటే బాగుంటుంది. Thank you for watching this lesson. Don't forget to like and share this video, and subscribe to our channel for more educational content.